మళ్ళీ మోహన్ గారు నమస్కారం అండి. క్షమించాలి, కాస్త లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. దయించి ఒక్కరోజుకి మమ్మల్ని ఏమనుకోవద్దు. దయించి రామారావు గారితో మీకున్న అనుబంధాన్ని ఈరోజు మనం తలుచుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం సార్. అసలు మొట్టమొదటిసారిగా రామారావు గారిని మీరు చూసినప్పుడు మీ మనసులో ఆ కలిగిన ఫీలింగ్ ఒకసారి మా కోసం చెప్తారా? ఎన్టీ రామారావు గారు ఫస్ట్ నేను చదువుకునే రోజులు ఏలూరులో సార్, ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబు గారని ఆయన పెళ్లి జరిగింది ఏలూరులో. ఆ పెళ్లికి మాకు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాం అనమాట. ఆ రోజు యాక్టర్లు చాలామంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎస్ రంగారావు ఉన్నారు, అందరూ ఉన్నారు. సావిత్రి గారు, జమున గారు, అంజలిదేవి గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అసలు అంతమంది సినిమా యాక్టర్లు ఒకసారి దగ్గరలో ఉండి చూడటం అనేది. అంత దగ్గరలో చూసే అవకాశం వచ్చేది కానీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదు. అయ్యో షేక్ హ్యాండ్లు ఇవ్వలేకపోయామే అని అనుకున్నాను. ఎందుకంటే రామారావు విడిగా కూడా చాలా అందగాడు ఆయన, చాలా అందంగా ఉంటారు ఆయన. నాకు ఆ రోజులో ఏంటంటే అఖిల నాగేశ్వరరావు గారు ఫేవరెట్ నేను బాగా. ఆయన సినిమాలన్నా ఇది బాగా చూసేవాడిని. ఎన్టీ రామారావు గారిని ఎక్కడికి లైక్ చేసేవాడిని అంటే పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు, వీటన్నిటిలోనే ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం. నాగేశ్వరరావు అనేటువంటి సోషల్ ఫిలిమ్స్ అనే దానికి వచ్చినప్పుడు మాకు నాగేశ్వరరావు గారి మీద ఉండేది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాము. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి రావటం, సినిమా హీరో రావటం, అప్పుడు 10-15 సినిమాలు 20 సినిమాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని కలిసే అవకాశం రాలా నాకు. ఒకరోజు నా షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక కెమెరామెన్ శేఖర్ గారి నాయనను ఎన్టీ రామారావు గారికి బ్యాకప్ అని ఆయన వాళ్ళిద్దరు కలిసి వచ్చారు షూటింగ్ దగ్గరికి. వచ్చి ఇట్లా మేము యాదవ్కి భారత్ అని హిందీ సినిమా కొన్నామండి, చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారి హీరో అండి. అందులో 2 తమ్ముళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి. ఒక తమ్ముడి క్యారెక్టర్ ఏమో మిమ్మల్ని అనుకున్నాము, ఇంకో తమ్ముడి క్యారెక్టర్ ఏమో బాలకృష్ణ గారు అనుకున్నాము అండి అని వచ్చారు. అలాగేనండి, అంతకంటే కావాల్సిందే ఉంది, మంచి పెద్ద సినిమా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది, నాకు చాలా సంతోషం అండి అన్న. అయితే ఒక చిన్న కండిషన్ అండి, ఆయన మిమ్మల్ని చూడలే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడలేదు, మీరు ఒకసారి ఆయన దగ్గరికి రావాలండి. ఇప్పుడు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది అయింది, మీరు బ్రేక్ టైంలో కనుక వచ్చేస్తే ఒకసారి ఆయన మిమ్మల్ని చూస్తారు, ఆయన చూసి ఓకే అంటే మాత్రం కన్ఫర్మ్డ్ అండి, లేకపోతే మాత్రం ఏమనుకోకూడదు అన్నాడు. తప్పకుండానండి, ఫోన్లే యాక్షన్ వచ్చినా రాపోయినా ఆ పేరుతో ఆయన వెళ్ళి దగ్గరగా కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి అన్న. మధ్యాహ్నం వెళ్ళారు, వేరే షూటింగ్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. తలుపు తీసుకొని మేము లోపలికి వచ్చాము. రాగానే అసలు అటు తిరిగి కూడా చూడకుండానే, మరి అద్దంలో ఏమైనా కనపడిందో నాకైతే తెలియదు కానీ, రండి బ్రదర్ మురళీ మోహన్ గారు అన్నారు. ఎన్టీ రామారావు లైట్ అయింది, నన్ను పేరు పెట్టి పిలవటం, గారు అని పిలవటం. మళ్ళీ అంటే ఎన్టీ రామారావుకి ఎవరిని పిలిచినా సరే గారు అని పిలవకుండా ఎవరినే ఉండరు. ఏమండి మీరు రండి కూర్చోండి, ఇంత గౌరవంగా మాట్లాడతారు. అంత ఇది అనగానే నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. ఆయన ఇట్లా బ్యాకప్ చైర్లో కూర్చొని ఉన్నారు. లోపలికి రావటం ఎప్పుడైతే ఆయన మాట అన్నారు, వెళ్ళి కాళ్ళ దగ్గరికి దండం పెట్టి వచ్చాను. అంతవరకు నేను ఎవరికి కాళ్ళకి దండాలు పెట్టారు కానీ, బ్రదర్ మీ గురించి విన్నాం, బాగున్నారు, మంచి క్యారెక్టర్ ఇది, సినిమాలో హీరో మీరే, హీరోయిన్ మీకే ఉంది, డ్యూయెట్లన్నీ మీకే ఉన్నాయి, నాదంతా సీరియస్ క్యారెక్టర్, నాకు హీరోయిన్ కూడా లేదన్నారు. అని బాలయ్య బాబు మన అబ్బాయి 3వ క్యారెక్టర్ వేస్తున్నాడు, వచ్చాడు తమ్ముడు. అతను స్టేజ్ మీద గిటార్ పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు విడిపోయి మళ్ళీ కలుసుకోవటం ఎట్లా అనే దాని మీద సబ్జెక్టు. ఆ సినిమాలో అసలు నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే, ఆ సినిమా జరిగినన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో స్వర్గలోకంలో ఉన్నా నేను అంత ఫీలింగ్ అనమాట. అసలు మీరు కలవడం, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడమే అని అనుకుంటే ఆయనతో కలిసి యాక్ట్ చేయడం, ఆయన తమ్ముడిగా పైగా. ఓపెనింగ్ డే ముహూర్తం షాట్ కూడా ఎన్టీ రామారావు వచ్చేసి సిగరెట్ నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టు కోసం చూస్తే అగ్గిపెట్టి లేదు, ఎవరు ఇంకో చెయ్యొచ్చి అగ్గిపెట్టు వెలిగిస్తాయి, అది బాలకృష్ణ. మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో నేను వచ్చేసి నా సిగరెట్, అది ముహూర్తం షాట్. ఎంజి రామచంద్రన్ గారు క్లాప్. అసలు ఇంత స్టార్స్తో కలిసి యాక్ట్ చేయటం, ఇంత పెద్ద ఇది చాలా హ్యాపీగా ఫీల్. బ్రదర్ రండి అని ఎవరు ఆయన, నేను అన్నగారే అని పిలిచేవాళ్ళు, అందరూ అట్లాగే పిలిచేవాళ్ళు, అందరూ అన్నగారే అని. ఇక అసలు ఆ నెల రోజుల షూటింగ్లో ఎంత ఆనందపడిపోయారని చెప్పడానికి లేదు. సినిమా కూడా బాగా వచ్చింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది గ్రాండ్గా. ఇక ఆ తర్వాత నుంచి ఆయన కూడా నా మీద ఒక మంచి ఇంప్రెషన్. ఇప్పుడు వచ్చిన బ్రదర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి, ఇట్లా అన్నీ అడుగుతూ ఉండేవారు. ఆత్మీయత బాగా పెరిగిన తర్వాత ఇంకో 2-3-4 సినిమాల్లో కలిసి చేసాం, అవి కూడా బాగానే ఆడినాయి.
ఓ స్టేజ్లో వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేది. సినిమాలు మానేసి రాజకీయాలకు వద్దాం అనుకున్న టైం అనమాట. అప్పుడు మేము ఏలూరు దగ్గర షూటింగ్ చేస్తున్నాం. ఏలూరులో మాదే పిచ్చిపంతులు అని మా సినిమా. ఆ షూటింగ్ చేస్తున్న రోజున ఆ ఊరికి ఆయన మీటింగ్ చెప్పడానికి వచ్చారు కాకి డ్రెస్ వేసుకొని. మేమందరం ఆ రోజు షూటింగ్ హాఫ్ చేసి నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, మాధవి, కవిత మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అప్పటికి మీటింగ్ జరిగిపోతుంది. మేము చూసుకొని ఇట్లా నమస్కారం పెట్టాము, కూర్చోండి అని కూర్చున్నాం. అయిన తర్వాత లోపలికి పిలిచారు. ఆయన చైతన్య రథం ఉండేది ఆయనకి. ఆ చైతన్యలోకి మీటింగ్ అవ్వగానే దాంట్లోకి వెళ్తారు. మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు. వెళ్ళాము. చూసినారు, చాలా సంతోషం అన్నగారు. మీరు ఇంత బిజీగా సినిమాల్లో యాక్టర్ అయ్యి ఉండి మీకు డేట్లు ఇస్తే చాలు అనుకునేటటువంటి ఇది ఉన్నప్పుడు కూడా మీరు అట్లా అన్నింటినీ వదిలేసుకొని మీరు ఎప్పుడు వేసుకొని కాకి బట్టలు వేసుకొని మీరు తిరుగుతున్నారు. దేశం అంతా కూడా తిరుగుతున్నారు. ప్రజల్ని తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం మీరు ఇంత కృషి చేస్తున్నారు. ఇందులో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్, మేము కూడా మీకు సహకరిస్తాం అని అన్న. వద్దు బ్రదర్, మీరు ఎవరు రావద్దు. నేను ఇందిరాగాంధీకి పోటీగా వెళుతున్నాను. ఇక్కడ నేను సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. నేను సక్సెస్ కాక ఫెయిల్ అయితే మాత్రం ఆవిడ అంత చూస్తాను. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దిగాను కాబట్టి మీరు మాత్రం ఎవరు రావద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేశారు ఆయన. సరే అన్నగారు అన్నాం. అన్న తర్వాత తిరుపతిలో ఎన్టీ రామారావు గారి ఇందిరాగాంధీ గారి మీటింగ్ పెడితే అదే టైంలో ఎన్టీ రామారావు గారి మీటింగ్ కూడా ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఈయన్ని లోపలికి రానివ్వాలి, తిరుపతిలోకి ఊళ్ళోకి రానివ్వకుండా ఊరు ఆపేశారు. ఆ మీటింగ్ లేట్గా స్టార్ట్ అయింది, జరుగుతుంది అది. ఇక వచ్చేసారు ఎన్టీ రామారావు. చైతన్య మీద ఆ పాట వేసుకుంటూ వచ్చేవారు. చేసినప్పటికీ అప్పుడు దాకా కిటకట్లాడుతున్న జనం అందరూ పరిగెత్తుకెళ్ళిపోయి రామారావు మీటింగ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు కానీ ఈవిడికి అర్థం కాల ఇందిరాగాంధీ ఎంత ఫాలోయింగ్ ఉందా అని. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే ఆయన ఏం లేదండి, ఇది మొహాన్ని రింగులు వేసుకొని తైతక్కలాడేవారు, అతని వల్ల ఏమవుద్దండి అని ఆవిడికి అలా చెప్పారు. నిజంగా జరిగిన దాన్ని ఆవిడ కళతో చూసి ఇలా లాభం లేదు, ఇంకా లేట్ చేసామంటే మన గవర్నమెంట్ కూడా పడిపోద్ది అని ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ ప్రీపోన్ చేసి అనౌన్స్ చేసింది. అప్పటికి నా శ్రీకాకుళం ఆ ఏరియాలో అటు ఉన్నారు, విజయనగరం శ్రీకాకుళం దగ్గర. ఇంకా తిరగాల్సిన తెలంగాణ తిరగలేదు అప్పటికి, ఈ ఏరియా అంతా తిరగాలి. ఎలక్షన్ అనౌన్స్ చేశారు. సడన్గా చేసినప్పటికి చాలు. ఎలక్షన్ అంటే ముందుగా ఎంత ప్రిపేర్ అవ్వాలి, క్యాండిడేట్లు ఎవరు తెలుసుకోవాలి, ఎవరిని పెట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ పోవడానికి అలాగా ఉంటాయి. సడన్గా డేట్ అనౌన్స్ చేశారు. అప్పుడు ఆయన హడావిడిగా వచ్చేస్తా మేము మళ్ళీ వెళ్ళాం ఆయన దగ్గరికి. అన్నగారు ఇట్లా మరి మీరు కొన్ని ఏరియాలు వెళ్ళలేదు, రాయలసీమ తిరిగి వచ్చారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, తెలంగాణ తిరగలేదు కదా, మీరు అనుమతిస్తే మళ్ళీ మేము నలుగురు కలిసి వెళ్తాం. నేను, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గిరిబాబు గారు వెళ్తామండి, మేము వెళ్ళి ప్రచారం చేసి వస్తూ ఉండాలి. వద్దు బ్రదర్, మీరు ఎవరు రావద్దు, అది మంచి చెడు నేనే పోట్లాడతాను అని చెప్పి, మీరు ఎవరు రిస్క్ పడద్దు, అవసరమైతే నేనే చేస్తాను కానీ మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఏమో మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. సరే అయిపోయారు, ముఖ్యమంత్రి అయిపోయారు. బ్రహ్మాండంగా మేమందరం కూడా వెళ్ళాము, అభినందించాం. తర్వాత ఆయనకు గుండె ఆపరేషన్ చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి అన్నగారు మీరు చాలా ఆరోగ్యంగా తిరిగి రావాలి ఇది అన్నాం. అప్పుడు మినిస్టర్గా 1 year కూడా అయిపోయింది ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా. ఆ షూటింగ్లు జరగబోయేటప్పుడు మేము ఏలూరులో కలిసే ఉన్నాం కదా మొట్టమొదటిసారి. అప్పుడు నాకు ఆయన మమ్మల్ని రావద్దన్నారు. నాకు ఇన్స్పిరేషన్, ఆయనకి ఏదో చేయాలి మనం అని అప్పటికప్పుడు ఆత్రేయ గారికి ఫోన్ చేసి, సార్ ఎన్టీ రామారావు గారిది ఇందులో పాట ఒకటి పెడదాం అనుకుంటున్నాను నేను, మీరు నాకు అర్జెంటుగా పాట రాసి ఇవ్వాలండి అన్న. మామూలుగా ఆయన దగ్గర పాట అంటే 4 రోజులు కూడా పడుతుంది, రాదు. ఆయన ఇన్స్పైర్ అయిపోయాడు, వెంటనే పాట రాసి ఇచ్చేశాడు. అది రికార్డ్ చేసేసి ఆ పాటని ఒక గ్రూప్ సాంగ్ లాగా పెట్టి అందులో రామారావు గారి గురించి పాటలో ఆయన గురించి ఉంటుంది, ఈ పోస్టర్స్ అవన్నీ కట్అవుట్స్ అవన్నీ కూడా పెట్టి అట్టహాసంగా చేశాం. రాసింది కూడా, మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా. అంత అద్భుతంగా రాశారు ఆయన ఆత్రేయ గారు. ఇక అది పెట్టాం, అది బాగా చేసాం. ఆ పాట పూర్తి సినిమా రిలీజ్కి రేపు రిలీజ్ అనగానో 2 రోజులు రిలీజ్ ఉందనగానో దాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ అది కూడా షూట్ చేసి సినిమా ఎండ్లో మళ్ళీ నేను ప్రమాణ స్వీకారం చేయటం అది కూడా పెట్టి చేశాను. అట్లా తర్వాత ఆయన్ని దింపేసిన తర్వాత మాకందరికి కోపం వచ్చేది. ఇంక వాళ్ళని అడగటం లేదు. ఆయన ఎంత కష్టపడి ఇంత బాగా చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్ని మంచి పనులు చేశారు. అసలు పేదవాడి ఆకలి తీర్చాలి అనుకున్నాడు.
మన అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి వ్యక్తి కూడా 5 ఏళ్ళు కూడా వెళ్ళేటట్టుగా కడుపు నిండా 3 పూట్ల తినగలగాలి. కట్టుకోవడానికి ఒంటి మీద బట్టలు కూడా సగంన్నరకి ఇవ్వాలి. ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇవన్నీ కూడా స్కీమ్స్ పెట్టి ఆయన చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేసుకొచ్చే లోపల ఇక్కడ మళ్ళీ ఇందిరాగాంధీ గారు వీళ్ళు అందరూ రాజకీయం చేసేసి ఈయన దింపేశారు. ఇక అక్కడ కడుపు రగిలిపోయి ఆయనేమో గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి కూడా దేశం మీద వెళ్ళిపోయారు. నేనేమో తెలంగాణ మొత్తం తిరిగేసి వచ్చాను. నెల రోజులు తిరగకుండా ఆ రోజున అసలు ఏ రోజున ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మేము ఓట్లేసి గెలిపించుకొని మా ముఖ్యమంత్రిని దింపేది మీరెవరు దింపడానికి, మేము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చునే వరకు మేము మా ఇళ్లలో వంట కూడా చేయము, ఇంటికి కూడా వెళ్ళమని చెప్పి అంత ఇదిలో చేశారు. నెల రోజులు తిరగకుండా చరిత్ర, అది కూడా చరిత్ర. అసలు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవటం అనేదే ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్ర ఇప్పటి వరకు ఎవరు కూడా బ్రేక్ చేయలే. అలా అంత అద్భుతంగా చేశారు వ్యక్తి. ఇన్ని రకాలుగా చేశారు. చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పేవారు. ఒకసారి ఎప్పుడో అన్నారు ఆయన, ఇదివరకు సినిమాల్లో మన తెలుగు సినిమా అనేటప్పటికి నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి కూర్చొని మన ఇద్దరం ఒక మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకోవాలన్నారు. నేను ఏంటి చెప్పండి అన్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది వెరీ చిన్నది. ఒక ఆంధ్రదేశంలో అప్పుడప్పటికి రాష్ట్రం విడిపోలేదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప బయట అక్కడ ఆడవు. తమిళనాడులో కూడా ఆడినెవరు మన్ని, ఒక కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడతాయి, ఇంకెక్కడ ఆడవు. అందుకని మన మార్కెట్ చిన్నది కాబట్టి మన ప్రొడ్యూసర్ నిలబడాలి అంటే, సినిమా బతకాలి అంటే మన ఇద్దరం పోటీ పడి నీకంటే నేను నాకంటే నువ్వు రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది కాకుండా ఇద్దరం కూడా 50,000కి మించి తీసుకోకూడదు. సినిమాకి 50,000 రూపాయలకి మనం చేయాలి. మనం 50,000 అనగానే హీరోయిన్లో 35-40లో ఉంటారు, క్యారెక్టర్ యాక్ట్లో 25-30లో ఉంటారు, కామెడియన్స్ 10-15లో ఉంటారు. ప్రొడ్యూసర్ బతుకుతాడు, సినిమా బతుకుద్ది అని చెప్పి నిర్ణయం తీసుకొని ఎవరైనా సరే వచ్చి మీకు ఎంత ఇస్తామండి, డబల్ ఇస్తామండి అంటే కూడా చేసేవారు కాదు. వాళ్ళు చేద్దాం అనుకున్నది లిస్టులో పెట్టేవారు. ఆ లిస్టు టైం రాగానే వాళ్ళకి పిలిచి, ఇదిగో మీ డేట్స్ పలానా వచ్చే 3వ నెలలో నుంచి ఉన్నాయి, మీరు మిగిలిన ఏర్పాట్లు చేసుకోండి అని అలా చెప్పేవారు. అలా ఇండస్ట్రీని కాపాడారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవారు కూర్చున్నప్పుడు. మీ గురించి యాక్టర్స్ అందరూ, ఈవెన్ శోభన్ బాబు గారు కూడా ₹1 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మురళీమోహన్ గారి దగ్గర మేము నేర్చుకున్నాము, ఈరోజు ఇంత సంపాదించామంటే ఆయన పుణ్యమే అని ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎంతోమంది యాక్టర్స్ చెప్పడం నేను విన్నాను సార్. మీరు రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం అంటే ఏం చెప్తారు? రామారావు గారి దగ్గర ముఖ్యంగా నేర్చుకుంది టైం మేనేజ్మెంట్ అండి. టైం అంటే టైం. మామూలుగా 9 o'clock షూటింగ్ ఉండేది. షూటింగ్ ఉందంటే 8:45కి వాళ్ళు విత్ మేకప్ వచ్చేసేసి అక్కడ కూర్చునేవారు. స్టూడియో బయట అక్కడ కుర్చీ వేసుకొని కూర్చునేవారు. నాగేశ్వరరావు అయితే ఈయన అంతే. రెడీ అనగానే షార్ట్ రెడీ అయినగానే లోపలికి వెళ్ళిపోయారు. మేము మాలాంటి వాళ్ళం అక్కడ మరి అప్పటికి చిన్న యాక్టర్లమే కదా ఆయన పక్కన. మేము ఆయన వచ్చేటప్పటికి మనం ఇంట్లో మేకప్ వేసేసుకొని ఆయనకు కారు దిగేటప్పటికి మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేటట్టు ఉండాలి తప్ప, ఆయన అక్కడ కూర్చోలాగా మన కారు దిగి అప్పుడు వెళ్ళి మేకప్ వేసుకోవడానికి జరగకూడదని ముందు స్ట్రిక్ట్గా అది ఆ టైం పరివారాన్ని టైం ప్రకారం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుని మొదటి విషయం అండి. అట్లా ఆయనకి టైం ప్రకారం వెళ్ళటం నేర్చుకున్నాం. ఓ రోజున రామారావు అడిగారు, అప్పటికే నేను కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టాను, ఏం బ్రదర్ మీరు సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ ఎంత అవుద్ది మీకు అన్నారు. కొంచెం ఎక్కువ అవుద్దండి, డైరెక్టర్ని కథ రచయితల్ని వీళ్ళందరినీ హోటల్ రూమ్ తీసుకొని హోటల్లో పెట్టి పాటలు రాసేవాళ్ళని హోటల్లో పెట్టి ఇవన్నీ చేయాలి కదండి, కొంచెం ఎక్కువ అవుద్దండి అని చెప్పాం. నాకు ఎంత అవుతుందో తెలుసా అన్నారు. చెప్పండి సార్ అన్న. నాకు ₹10 కూడా అవ్వదు. నేను నా స్టూడియోలో రూమ్ ఇస్తాను నా డైరెక్టర్కి వీళ్ళకి అందరికీ. ఆ రూమ్లో కూర్చున్నారు, ఒక కుర్రాన్ని పెడతాను, వాళ్ళ కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ అతను సప్లై చేస్తాడు. ఇంతగా తప్పితే ₹1 కూడా నాకు ఖర్చు అవ్వాలన్నారు. అద్భుతం కదండి అసలు. సార్ మీ దగ్గరికంటే అందరూ అట్లా వస్తారు సార్, మమ్మల్ని మా దగ్గరికి వచ్చేవాళ్ళు రారు కదా, ఆ హోటల్లో బుక్ చేయి, ఈ హోటల్లో బుక్ చేయి రూమ్ అంటారు. నెల రోజులు 2 నెలలు పడుతుంది, మాకు అవన్నీ చాలా ఎక్కువ అవుతాయండి అన్న. మనం ₹1 ఖర్చు పెడుతున్నామంటే ఆ రూపాయి దగ్గరికి రావాలంటే మన దగ్గరికి ₹10 వస్తే తప్ప మనకు రూపాయి రాదు. కరెక్ట్. ట్యాక్సులు పోవాలి, థియేటర్లకి పోవాలి, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి మనకు వచ్చేటప్పటికి. అందుకని సినిమా తీసేటప్పుడే మనం మ్యాక్సిమం సేవ్ చేసుకోవాలి అని చెప్పి అది ఒకటి చెప్పారు. అది ఆ తర్వాత నుంచి మేము కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. బిఫోర్ షూటింగ్ జరిగేటప్పుడు మనకు ఎంత ఖర్చు పెట్టాలో అంతా పెట్టాల్సిందే.
లేకపోతే స్క్రీన్ మీద కనపడదు. అవును సార్. స్క్రీన్ మీద కనపడే దానికి 10 రూపాయలు ఎక్కువైనా పెట్టండి మీరు, స్క్రీన్ మీద కనపడిన దాని దగ్గర మాత్రం ₹1 కూడా ఎక్కువ పెట్టకండి అని చెప్పాను. బా అంటే లాజిక్ అండి, గ్రేట్ లాజిక్ రియల్లీ. అది ఒకటి నేను మా ప్రొడక్షన్స్లో మా సినిమాలకి అన్నింటిలోనూ అది నేను తూచా తప్పకుండా పాటించాను. సార్ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అసలు ఇదివరకు రోజుల్లో ఇక్కడ హైదరాబాదులో ప్రతి సంవత్సరం కూడా మత కల్లోలాలు జరిగాయి. ఎప్పుడు చూసినా మత కల్లోలాలు కర్ఫ్యూ పెట్టేవారు. ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా కర్ఫ్యూలు ఉన్న రోజులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవగానే చేసిన మొదటి పని ఊళ్ళో ఉన్న గూండాలను కానీ రౌడీలను కానీ ఈ మత కల్లోలు చేసేవాళ్ళని వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఎవ్వడు కూడా ఇక్కడ కనపడటానికి లేదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కనపడకూడదు. మీరు కనుక కనపడ్డారంటే మాత్రం మిమ్మల్ని డైరెక్ట్గా జైలుకి పంపించేయటమే అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి ఆ రోజు నుంచి మత కల్లోలం అనేది జరగల, ఇప్పుడు దాకా కూడా జరగల. ఆయన స్టార్ట్ చేసిన ఇది చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారే దాన్ని చేసింది. ప్రెసెంట్ మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా సార్, లేకపోతే? రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదండి. సార్ అయితే ఒక రోజున ఎన్టీ రామారావు ఫోన్ చేశారు, బ్రదర్ ఎక్కడ ఉన్నావు అన్న. అంటే నేను చెన్నైలోనే ఉన్నానండి, షూటింగ్ జరుగుతుంది అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నారు. సార్ వస్తాను సార్ అన్న. ఎందుకు పిలిచారో తెలియదు. సరే మార్నింగ్ వెళ్ళాను, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫైల్ దిగేసి ఆయన ఇంటికి హ్యాబిట్స్లో ఉండేది ఆయన ఇల్లు. వెళ్ళాను. వెళ్ళంగానే కింద ఎవరో చూసి సార్ మీకోసం ఎదురు చూస్తారు రండి రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి. వెళ్ళంగానే బ్రదర్ మన వాళ్ళందరూ కూడా మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు, రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సార్ నాకు అసలు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది. నేనే సార్ పోటీ చేయటువంటి, మీలాగా అన్నీ వదులుకొని సినిమా కాదనుకొని మీరు వచ్చి చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తారు. ఇవాళ నేనున్న స్టేజ్లో నేను అలా రాలేనండి. ఇవాళ ఈ ఎటుగారి స్టేజ్లో ఉన్నానండి. ఇప్పుడు వచ్చి రాజకీయాల్లో శానోక ఉన్నతి బాగొట్టుకొని పిల్లలు చదువుకుంటున్నారు, ఇక పెళ్ళిళ్ళు అవ్వలేదు, క్షమించండి సార్ అన్న. లేదు బ్రదర్ ఆలోచించండి అన్నారు. సార్ 4 రోజులు టైం ఇవ్వండి సార్, మీరు సడన్గా చెప్తే నాకు షాక్ అయ్యాను. 4 రోజులు అయిన తర్వాత నేను ఆలోచించుకుని వచ్చి చెప్తానండి. ఓకే బ్రదర్ 4 రోజులు వచ్చి ఓకే అని చెప్పండి. అప్పుడు కూడా అలాగేనండి వెళ్ళాను. నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవరిని వద్దు 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 అని చెప్పారు. వచ్చి మళ్ళీ అది చెప్పాను, క్షమించండి మీలాగా నేను అన్ని సాక్రిఫైస్ చేసి రాలేనండి, నేను రాలేకపోతున్నాను, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి అని. ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్, మీరైతే బాగుంటుందని అనుకున్నాం. అందరూ నాకు దగ్గరకు వచ్చి సీట్లు అడుగుతారు, నేను మిమ్మల్ని సీటు పోటీ చేయమని అడిగాను, అయినా మీరు వద్దంటున్నారు, ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు అయినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. వాళ్ళిద్దరూ నా పక్కన కూర్చొని పిచ్చాళ్ళగా ఉన్నావేంటి, ఆయన పిలిచి ఇస్తే పోటీ చేయమంటే ఎంపీ పొజిషన్లో నువ్వు చేయవేంటి, అది నన్ను నచ్చచెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. నా వల్ల కాదు అంటే కాదని వెళ్ళిపోయి తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి బిజినెస్ సెటిల్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్నీ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచారు. పిలిచి ఆ రోజున రామారావు అడిగితే మీరు చేయదన్నారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చేయండి అన్నారు. సార్ నేను ఆ రోజే చెప్పాను కదండి, ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడే నేను కాదన్నాను, మళ్ళీ అట్లా చేస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను పార్టీకి కార్యకర్తగా నేను అన్ని ప్రచారాలన్నీ నేనే చేసేవాడిని, పబ్లిసిటీ మెటీరియల్ అంతా నేనే రెడీ చేయించేవాడిని, పాటలన్నీ నేను రికార్డ్ చేయించేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. ఎలక్షన్స్ రాగానే ఒక నెల రోజుల పాటు ఆంధ్రదేశం మొత్తం అంటే ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు తర్వాత ఆన్ రోడ్డు ఎక్కువ తిరిగింది ఎవరు అంటే నేనే, ఈవెన్ టుడే అంత తిరిగాను అనమాట. అలా చేస్తాను, అంతవరకు చేస్తానండి, పార్టీ కార్యకర్తగా వరకు చేస్తారు కదా, పార్టీ నాయకుడిగా ఉండాలి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అప్పుడు కోటేశ్వర శివప్రసాద్ గారు నేను ఒక రామ్మోహన్ రావు గారు అని కమ్మపాటి రామ్మోహన్ గారు వాళ్ళిద్దరిని మీరు ఏమన్నా చేయండి ఆయన ఒప్పించి తీసుకురండి, రాజమండ్రిలో అయితే ఆయన అయితేనే గెలుస్తారు నేను మళ్ళీ పంపించాను. మళ్ళీ పంపిస్తే కూడా లేదండి నేను ఎంత చెప్పినా 5 hours అండి కూర్చున్నారు ఇంట్లో. అల్టిమేట్లీ మీకు రాసిపెట్టుంది సార్, అదే రాసిపెట్టుంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఓకే అన్నాం, అట్లా వెళ్ళాను తప్ప నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేదు. తర్వాత అయిన తర్వాత కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏమయ్యా నీకు వయసు అంత వచ్చింది ఎంత వచ్చింది, ఫిట్గానే ఉన్నావు కదా వచ్చేయచ్చు కదా మళ్ళీ పోటీ చేయట కూడా. వద్దండి ఒకసారి వద్దు అనుకుంటారు, వద్దు నా ఫ్యామిలీ కోసం నేను బతకాలి, నేను ట్రస్ట్ ఒకటి పెట్టుకుంటాను, ఆ ట్రస్ట్ కోసం నేను బతకాలి అని చెప్పేసి వచ్చేసాను. అవునండి, ట్రస్ట్ ఏంటి సార్ తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ట్రస్ట్ అంటే నేను అనుకున్నది ఏంటంటే, నేను నా జీవితం స్టార్ట్ చేసిన నెలకు ₹100 జీతంతో స్టార్ట్ చేశాను. ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాను.
లాభాల్లో 15 పైసలు వాటా, జీతం మాత్రం నెలకు 100 రూపాయలు. ఎన్నాళ్ళు అయింది సార్ పైసలు అన్న పేరు విని? 15 పైసలు. 15 పైసలు వాటా సార్ లాభాల్లో. అది తిరిగిన తర్వాత అందులో సక్సెస్ అయ్యాను, చాలా బాగా సక్సెస్ అయ్యాను అనుకోవటాను. మళ్ళీ సినిమా యాక్టర్ అయ్యాను, అందులో సక్సెస్ అయ్యాను. ఇదంతా సక్సెస్ కారణం ఎవరు? సొసైటీ ఇచ్చిందే మనకి డబ్బు. మన అవసరాలు తీరిన తర్వాత మనం కొంతని ఇందులో కొంత సొసైటీకి పే బ్యాక్ చేయాలి అని అనుకున్నాం. అది ఏం చేద్దాం అనే దాని మీద రకరకాల ఆలోచనలు వచ్చి ఫైనల్గా అనుకున్నది ఏంటంటే, ఇంటర్మీడియట్ లోపు అంటే 10th క్లాస్ వరకునేమో ఉన్న ఊళ్ళో చదువుకుంటున్నారు. ఈ ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీలో వాళ్ళందరూ కూడా బాగా మార్కులు వచ్చిన వాళ్ళని ఫ్రీ సీట్లు ఇచ్చేసి చదివిస్తారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఒక ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఐఐటీకి వెళ్ళాలన్నా, ఇట్లాంటికి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా, పేదవాళ్ళు ఇట్లా చదువుకుంటారు. గవర్నమెంట్ ఏదో ఫీజు రెమిషన్ ఇస్తా ఉన్నా కూడా ఫీజు కాకుండా బోల్డర్ ఉంటాయి, హాస్టల్ ఫీజులు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, చాలా చాలా ఖర్చులు ఉంటాయి. సరే, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని, అతి పేదవాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిద్దాం అని మొదలుపెట్టాం. అది ఇప్పుడు 2006లో వచ్చి 2010కి వచ్చేటప్పటికే 1000 మందిని చదివించాం. అన్నీ అంటే ఒకసారి మేము అడాప్ట్ చేసుకుంటే ఆ 4 ఏళ్ళు కోర్స్ అయ్యే వరకు మేమే చేస్తాం. కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్. సో దీంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి, అందుకని నేను ఫర్దర్గా వద్దండి అని చంద్రబాబు నాయుడు అయితే చెప్పాను. అది దాన్ని ఇప్పుడు రివైవ్ చేసుకోవాలి. ఈ పాలిటిక్స్లోకి వెళ్ళటం మూలంగా దీనికోసం పెట్టిన డబ్బులన్నీ దానికి ఖర్చు అయిపోయి ఇవాళ రోజున అది కుంటుపడింది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులరైజ్ చేస్తాం. మీ మనసుకు నచ్చిన పనులు, లేదంటే ఇంక రిలాక్స్ అవుదాం, ఇన్ని బిజినెస్లు, ఇంత రాజకీయ జీవితం, ఇవన్నీ పక్కన పెట్టి ఇక నా కోసం నేను బతకాలని ఎప్పుడైనా అనిపించిందా సార్? ఎప్పుడంటే నేను మొదటి నుంచి కూడా నా లైఫ్ స్టార్ట్ చేసేటప్పటికి నాకు పెళ్ళి అవ్వలా. విజయవాడలో నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత పెళ్ళి అయింది. అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాడిని. అంటే ఏమైనా సరే ఈ బిజినెస్లో మనం సాధించాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సెట్లను, బాగా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండి పెద్ద పెద్ద క్యాపిటల్స్తో చేసేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. అందుకని బాగా కష్టపడి, బాగా తిరిగి విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ రైతులకి అందరినీ ఒప్పించి అట్లా చేసినందుకు డే అండ్ నైట్ తిరిగేవాడిని. ఇంటి దగ్గర పెద్దగా ఎక్కువతో వైఫ్తో ఎక్కువ చేయడానికి పొద్దున్నే 9 o'clock కల్లా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు 9 అవుద్ది, 10 అవుద్ది, ఒకసారి 1 గంట 2 కూడా అయ్యేది. అంటే ఇంకో బిజినెస్ కూడా ఉండేది, క్రషర్ బిజినెస్ అని, బిల్డింగ్ మెటీరియల్ తయారు చేసేది. దాని దగ్గరికి వెళ్తే 12-1 గంట అయిపోయేది. దాంతో నా వైఫ్ తోటి, పిల్లలతోటి కూడా ఎక్కువ గడపలేకపోతున్నా అనే ఫీలింగ్ ఉండేది. సినిమా యాక్టర్ని అయ్యాను. సినిమా యాక్టర్ని అయిన తర్వాత ఏమైంది, నాకు 33వ సంవత్సరంలో నేను హీరోని అయ్యాను. అంటే నేను అనుకున్నది ఏంటంటే, మహా ఉంటే 15 ఏళ్ళు హీరోగా ఉండగలుగుతాం, అంతకంటే ఉండలేము అని ఫుల్గా వచ్చిన సినిమాలన్నీ యాక్ట్ చేసి రోజుకు 2 షిఫ్ట్లు కూడా వర్క్ చేశాను. అప్పుడు అలాగే ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో దిగాం కొత్తగా. దిగిన తర్వాత మనం చూడగానే మన దగ్గరికి ఎవరు పరిగెత్తుకురారు కదా, అది మార్కెట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇతర కంట్రీస్, పోల్డ్ కంట్రీస్ తీసుకెళ్ళి ఎన్ఆర్ఐస్ అందరినీ కలుసుకొని వాళ్ళందరితో బిజినెస్ ఇవన్నీ ఇచ్చి అట్లా డెవలప్ చేసి ఇదే అయిపోయింది. తర్వాత పాలిటిక్స్లోకి దిగాం. అదో 10 ఏళ్ళు అది పోయింది. ఇక నా కోసం నేను బతకాలి సార్, నా ట్రస్ట్ కోసం నేను బతకాలి. నా వైఫ్తో నేను అసలు జీవితం పంచుకోలేకపోయాను ఎక్కువ. నాకు ఏజ్ 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మా ఆవిడికి కూడా లేరు సార్. నేను మిమ్మల్ని చూసినట్టు ఏమనుకున్నాను తెలుసా, ఆ ఉంగరాల జుట్టు ఇంకా అంత ఒత్తుగా మాకు మొత్తం ఊడిపోయి స్కాల్ప్ అంతా పలచబడిపోతుంది. మీ ఇప్పుడు కూడా అంత హెల్దీగా ఉంది సార్ మీ హెయిర్. ఫ్యామిలీ జీన్స్ కొంత ఉంటాయి సార్. మా ఫాదర్కి 96 years బతికారు, ఆయనకి మంచి చుట్టూ చివరిదాకా కూడా ఉండేది. అలాగే మా అమ్మకి ఆవిడ 100 years బతికారు, ఆవిడకి కూడా అసలు ఎక్కడ జుట్టు శుభ్రంగా ఉండేది. అదే నాకు వచ్చింది. తర్వాత మన మెయింటెనెన్స్. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంత టైం దొరుకుతుందా మీకు మేడంతో, ఫ్యామిలీతో? అందుకని ఇప్పుడు ఇంకా వేరే ఏమి ఎంగేజ్మెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. ఆవిడ పెద్దది, నేను పెద్దవాళ్ళం. పొద్దున్నే లేవగానే ఆవిడే వేడివేడిగా కాఫీ పెట్టిస్తుంది. కాఫీ తాగిన తర్వాత ఆవిడకి బీపీ చూస్తాను రోజు, అలాగే ఈసీజీ చూస్తాను. ఇవన్నీ చూసి బుక్లో రాసి పెడతా ఉంటాను. మా పిల్లలకి పంపిస్తాను. మా అల్లుడు గారు, ఆయన కార్డియాలజిస్ట్, పెద్ద డాక్టరు, అమెరికాలో ఉంటారు. వీళ్ళందరికీ రోజు ఇవన్నీ పంపిస్తాను. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి నేను చూసుకుంటాను. తనకి ఏం కావాలో చూసుకోవటం అంతే. పిల్లలు కూడా లక్కీగా మంచి బుద్ధిమంతులు అయ్యారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఇంత గుర్తింపు, ఇంత బిజినెస్, ఇంత రాజకీయ జీవితం, యూ బ్లెస్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ నుంచి. మీరు ఇటు చూసుకున్నా కూడా 4 వైపుల నుంచి ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేంత చక్కటి జీవితం మీది.
అంటే ఇదంతా ఒక్క రోజులో వచ్చిందా, కష్టపడకుండా వచ్చిందా అనేది, ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇంకా ఏం కావాలనిపిస్తుంది సార్ లైఫ్కి? ఇదే ప్రశ్న చాలామంది అడిగారండి నన్ను. సార్ నువ్వు బాగానే సెటిల్ అయిపోయావు కదా, పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, ఇంకా ఎందుకు అయ్యాయి బిజినెస్ ఇదంతా అన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ ఈ ఇంట్లో రిటైర్ అయ్యి కూర్చున్నా ఉంటే వయసు వచ్చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంపడబడుతుంది. మనం ఎంత బిజీగా తిరుగుతా అంటే అంత యాక్టివ్గా ఉంటాం. కరెక్ట్. నెంబర్ 1 రిటైర్మెంట్ ఉండకూడదు అనుకునే వాళ్ళు నేను ఒకడిని. సార్ నెంబర్ 2 ఇవాళ నేను చేసే వ్యాపారాలని కూడా నాకు ఈ లాభాలు వచ్చేస్తే ఎన్ని మేళ్ళ కట్టుకుందాం, ఎన్ని మిద్దెలు కట్టుకుందాం అనేది కాదు, ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనేది నాకు ముఖ్యం. ఇవాళ మా దగ్గర మా ఆటోమొబైల్ బిజినెస్ కూడా ఉంది. ఆటోమొబైల్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, వీటిలో దాదాపు ఒక 5,000 మంది పనిచేస్తున్నారు. ఈ 5,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరికీ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలకి ఇచ్చేస్తాం కదా, అది చాలు నాకు కావాల్సి. ఇందాక మోహన్ కందా గారు అంటున్నారు, మా అబ్బాయికి ఫ్లాట్ ఏదో కావాలంటే అప్పుడు మురళీమోహన్ గారికి కాల్ చేశాను అంజలి, వాళ్ళది కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ ఉంటుంది, ఆయన మీద ఎంత నమ్మకం అంటే ఆయన నమ్మకమే ఆయన బిల్డింగ్లో మాకు కనపడుతూ ఉంటుంది అని. దట్స్ అమేజింగ్ సార్. అంత నమ్మకాన్ని సాధించడం అంటే గొప్ప. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఇక్కడ మొదలు పెడదాం అనుకున్నప్పుడు చాలా మంది భయపెట్టారు నన్ను. ఇక్కడంతా రౌడీజం ఉంటుంది, గూండాయిజం ఉంటుంది, అమ్మిందే అమ్ముతారు, చాలా బ్యాడ్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీరు కాయిన్కి ఒక పక్కే చూస్తారని నేను రెండో పక్క చూస్తాను. బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, నేను బొమ్మ చూస్తాను, మీరు బొరుసు చూస్తారు. నేను నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను, కష్టపడి చేస్తాను, ఏ విధమైన లిటికేషన్స్ ల్యాండ్ కొనుక్కొని చేస్తాను అని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దీని మీద మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే దానికి కూడా ఎంత బాగా చేసాం. ఇప్పుడు వాళ్ళ రోజున నన్ను ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో కానీ దేంట్లో అయినా సరే బాగా చేస్తాడనే పేరే తప్ప పెద్ద రేట్లకు అమ్ముతాడు కూడా. నేను చాలా రీజనబుల్ రేట్కి అమ్ముకుంటాను. రేట్ అంటే రేటే, ఇక దాని గురించి ఏమి ఎవరు వచ్చినా కూడా కన్సెషన్ రూపాయి కన్సెషన్ కూడా ఇవ్వను. నేను ఒకటే అడుగుతాను, మీకు రేట్లో కన్సెషన్ కావాలా, క్వాలిటీలో బాగుండాలా అని. క్వాలిటీ బాగుండాలండి. క్వాలిటీ బాగుండాలంటే రేటు గురించి అడగండి. సార్ నేను పర్ఫెక్ట్గా చేస్తాను 100%. ఇన్నేళ్లలో నా మీద చిన్న రిమార్క్ కూడా లేదు ఇప్పటి వరకు. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కూడా జరగలేదు. ఇంకా అసలు ఏ విధమైన కేసులు కూడా లేవు. నా ప్రాజెక్ట్స్లోకి ఎవరు రౌడీలు రారు, గోండాలు రారు, ఎవరు రారు. అండ్ సో సెక్యూర్డ్ కూడా, వెరీ సెక్యూర్డ్. రైట్ నో ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఆటోమొబైల్ ఏమో చాలాసార్లు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి ఉంది, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ కూడా పెట్టబోతున్నాం. కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? కన్స్ట్రక్షన్స్ అన్ని మోస్ట్లీ ఇక్కడే. ఒకే ఒక ప్రాజెక్ట్ విజయవాడలో చేసాం. అవును, పెమసాని గారు అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు రత్న గారు అన్నారు, అంజలి గవర్నమెంట్ ఇలా ఉండడం వల్ల మేము తీసుకున్నాం, అంతా ఖాళీగా ఉంది, నువ్వేమైనా తీసుకుంటావు అని అడిగినప్పుడు నాకు మళ్ళీ నిన్న మాట్లాడినప్పుడు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి అంజలి, ఒక్కటి కూడా లేదు అని. అది చాలా సంతోషం అనిపించింది సార్. అన్ని సోల్డ్ అవుట్, ఎందుకంటే బిజినెస్ మంచి బిల్డర్ అనే పేరు. ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏమీ మోసాలు ఉండవు. మనం రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు మిగులుతాయి మనకి అనేది అది ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. అదే కీప్ అప్ చేస్తాం. రామారావు గారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసినప్పుడు ఉన్న మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ రోజు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఆయన చనిపోయారని చెప్పి ఎర్లీ మార్నింగ్ తెలిసింది. వెళ్ళిపోవాలి, అయ్యో రామారావు అని. ఇంట్లోనేమో మా అబ్బాయి పెళ్ళి, మా వాళ్ళందరూ ఆపేశారు. ఇంట్లో పెళ్ళి, వారం రోజుల పెళ్ళి ఉంది, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు. వెళ్ళనే కాదని నేను అటు వెళ్ళకుండానే ఉండలేను. అలా నరకం అనిపించాను అనమాట. అందుకని వెళ్ళలేకపోయాను దాంట్లో. ఆయన అంత్యయాత్రలో పాల్గొలేకపోయాను. అట్లాగే టీవీలో చూసుకుంటా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా కూర్చున్నాను, కానీ పెళ్ళి పర్సనల్గా చూడలేకపోయాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ డే స్కెడ్యూల్, ఇప్పుడు మేడం తెలగు చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు విన్నాను. పైనుండి మానిటరింగ్ చేసుకుంటూ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని పిల్లలకి అడ్వైజ్ ఇవ్వడం వరకేనా సార్? ఏదన్నా వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తే వాళ్ళు అడుగుతారు, లేకపోతే మామూలుగా నేను ఇంటర్వ్యూ అవ్వను. అవునా సార్? ఎందుకంటే వాళ్ళు కూడా వండర్ఫుల్గా చేస్తారు, నాకంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు. అందుకని వచ్చి 2 గంటలు ఇక్కడ కూర్చొని మార్నింగ్ టైం, ఈవినింగ్ రాను. మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఆ టీవీ చూస్తాను, పేపర్లు సోఫాలో పడుకొని ఇట్లా చేస్తాం. అవి వద్దు అని చెప్పి. ఎప్పుడన్నా ఒక సోషల్ మీడియా చూసినప్పుడు, న్యూస్ చూసినప్పుడు, టీవీలో పేపర్లో చూసినప్పుడు మనసులో ఒక ఆవేశం వచ్చి ఎందుకు ఇలా ఉంది ప్రపంచం అంతా, ఇది ఏదైనా ఇలా మారితే బాగుంటుంది అన్న ఒక పాయింట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా సార్? అలానే కాదు కానండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఓవర్ నైట్ ఎట్లా కొట్టేసి అవుదాం అని ఆలోచిస్తారా తప్ప ఎంత నిజాయితీగా చేస్తారో, ఎంత నిబద్ధతతో చేస్తారో అనేది తెలియదు. ఎవరికి వాళ్ళే మోసాలు చేయటం, ఏదో చేసేయటం, తెల్లారి పాటికేసారి ఇది చేయాలి. అది కరెక్ట్ పద్ధతి కాదు.
ఏదైనా ఎదుగుదల అనేది జాగ్రత్తగా మెల్లగా జరగాలి తప్ప ఓవర్ నైట్ ఇదైపోవాలి, రేపు పొద్దుటికల్లా మన కోటీశ్వరుడు అవ్వాలి అంటే అన్నీ నిజం. చెడపలనే చేస్తాం. కరెక్ట్ సార్. అవన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. జనరేషన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అవును సార్, తప్పదిక నిజం. మనం కూడా అలవాటు పడాల్సిందే తప్ప. మిమ్మల్ని చూసిన వెంటనే అమితాబ్ బచ్చన్లా అనిపించారు. వైట్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో అద్భుతంగా ఉన్నారు సార్ నిజంగా. అప్పుడు ఎలా అయితే మీరు హీరో అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే గ్రేస్ ఉంది మీలో. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మేడం మీరు అందరూ ఇలాగెంతో సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరొక్కసారి మమ్మల్ని క్షమించాలి, లేట్ అయిపోయింది. పర్వాలేదు. థ్యాంక్ యూ సార్.